State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. ఈరోజు ఆయన చీకట్లో డీకే అరుణ భరత్ సింహారెడ్డి వచ్చిపోతున్నారంట. చీకట్లో ఎందుకు వస్తారు? బరాబర్ పగలు తిరుగుతున్నాం. చీకట్లో రావాల్సిన దొంగలమా ఏమన్నా? మేము ఓట్ల కోసం వచ్చేటోళ్ళము దొంగలమా? రాత్రుల పూట రానికే బరాబర్ పగలు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం. అదేమన్నా కొడంగల్లో నువ్వు ఎవరు రావద్దని ఏమైనా రాసి పెట్టినావా? ఏమైనా రాకూడదని ఏమైనా గీట గీసినావా? అదేమన్నా నీ సామ్రాజ్యమా? ఇక రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతసేపు ఉన్నా ఆడ సింపతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. నా మీద కుట్ర పన్నుతున్నారు. ఒక పక్క కుట్ర పన్నుతున్నారని కొత్తగా పాట మొదలుపెట్టిండు. మొన్నటిదాకానేమో నన్ను దించుతారంట అన్నాడు. ఇప్పుడేమో నా మీద కుట్ర పన్నుతున్నారంటారు. కుట్ర ఏందయ్యా? కుట్ర చెప్పు. కుట్ర అంటే ఎట్లుంటుందో అది? అంటే మేము గెలవడం అనుకోవడం నీకు కుట్రనా? నిలబడిన అభ్యర్థి గెలవాలనుకోవడము కుట్ర ఎట్లయితుందని అడుగుతున్నా నేను. నీ మీద కుట్ర అనేది ఏమున్నది? నీకు ఓట్లు వేసిండు, గెలిపించిండు, ముఖ్యమంత్రి అయినావు. ఇక నీకు కాదు కదా ఈ ఓటు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంతగానం? పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ క్యాండిడేట్, అరుణమ్మ మీద ఎందుకు ఏడుస్తున్నావు? పొద్దుస్తమానం నువ్వు అరుణమ్మ జిల్లాకు పని చేయలేదా? నువ్వు పని చేసినావా చెప్పు. ఇద్దరం కలిసి పోదాం, 7 కన్నా పోదాం. జిల్లాకు అరుణమ్మ పని చేసిందంటారా, రేవంత్ రెడ్డి పని చేసిందంటారా? కలిసి పోదాం పదండి. ఏ ప్రాజెక్టుల కోసం నువ్వు పోరాటం చేసినావు? ఏ ప్రాజెక్టులు నువ్వు సాధించుకొచ్చినావు? ఏ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో నువ్వు ఉద్యమాలు చేసినావు? ఈరోజు ఏదైనా చెబితేనే నాకు కొంచెం అతకాలే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తెలుసు అరుణమ్మ ఏం చేసిందో పాలమూరు జిల్లాలో. ఈరోజు పార్టీ పరంగా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి సిద్ధాంతాల మేరకు వాళ్ళు ఆయా పార్టీలో ఉండొచ్చు కాక, కానీ మీరు అరుణమ్మ మీద అబద్ధాలు మాట్లాడి ఏమీ చేయనటువంటి మీరందరూ కూడా ఈరోజు మీ అభ్యర్థికి అసలు ఈ జిల్లా ఈ పార్లమెంటులో ఓడిపోయిన తర్వాత ప్రజల మొహమే చూడలే. మీ యొక్క క్యాండిడేట్ ఎవరో ప్రజలకే తెలియదు. ఏమో మాట్లాడిన పదవులు తీసుకొని కుటుంబానికి లాభమైంది. ఏం లాభమైంది చెప్పా? మా కుటుంబానికి అయిన లాభం చెప్పు. ఏం లాభం చెప్పుది రాదు. మా కుటుంబం ఏం లాభపడిందో? మేమేమైనా కాంట్రాక్టులు తెచ్చుకున్నామా, లేకుంటే ఇండస్ట్రీలు తెచ్చుకున్నామా? ఈడ ఉన్నోళ్ళను మీరు అవన్నీ ఆశ పెట్టి తీసుకుపోయిను చాలామందిని. ఆ ప్యాకేజ్ ఇస్తాం రాండి, ఈ ప్యాకేజ్ ఇస్తాం రాండి, ఆ కాంట్రాక్ట్ ఇస్తాం రాండి. అరుణమ్మ కానీ భరత్ సింహారెడ్డి కానీ ఏ పార్టీలకు, ఏ కాంట్రాక్టులకు కానీ, ఏ బెదిరింపులకు కానీ లొంగనటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే డీకే కుటుంబం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మా వ్యాపారాల మీద దాడులు చేస్తే మేము భయపడలే, వదిలేసుకున్నాం కానీ భయపడలే. ఎవరి దండాలు పెట్టి మేము వాటి కోసం ప్రాధేయపడలే. రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎదురొడ్డి పోరాడిన భారతీయ జనతా పార్టీ ఆ రోజు అధికారంలో తెలంగాణలో బలంగా లేకపోయినా, అధికారంలో లేనటువంటి పార్టీ అయినా జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి పోయినా కానీ మీలాగా ఏడు అధికారం ఉంటాడా ఇప్పుడు నాయకులు మీరు చేర్చుకుంటున్నారు కదా, అట్లాంటి పని అరుణమ్మ చేయలేదు. గుర్తుపెట్టుకో, ఒకసారి ధ్యాస చేసుకోండి. మీరు టీడీపీ ఇచ్చిపెట్టి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిండ్రు? టీడీపీ ఎప్పుడు రాదని వచ్చిండ్రు. నేను కాంగ్రెస్ ఎప్పుడు రాదని పోలే. ఈడ కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసినటువంటి వ్యవహారానికి నా గౌరవం దొక్కుతుందనే చోటికి పోయినా. కాంట్రాక్ట్ల కోసమో అధికారం కోసమో డీకే అరుణమ్మ పోలే. మీరందరూ సోయి తప్పి మాట్లాడితే మర్యాదగా ఉండదు. గుర్తుపెట్టుకునండి. ఏది పడితే అది మాట్లాడటము, ఏం వ్యాపారం ఏం చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపి, ఒక్కటి చూపి. ఏది పడితే అది మాట్లాడి ప్రజల్ని నమ్మించాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు. నేను గతంలో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, ఈ జిల్లా అభివృద్ధి కోసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. రేపు ఖచ్చితంగా డీకే అరుణమ్మ ఎంపీగా గెలుస్తుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. నరేంద్ర మోదీ గారికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పలుకుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు మోదీ గారికి ఓటేస్తామంటున్నారు. ఖచ్చితంగా మోదీ గారి మీద విశ్వాసంతో
డీకే అరుణమ్మని పాలమూరు ప్రజలు గెలిపిస్తారు. ఈ జిల్లాకు అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోదీ నాయకత్వంలో డీకే అరుణమ్మ పనిచేస్తుందనేటటువంటి విశ్వాసంతోనే గెలిపిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.